ఇస్తారు. మీరు హామీలు కనుక విస్మరిస్తే ఖచ్చితంగా రైతాంగం తిరగబడతారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు ఒక్క నిమిషం నరసింహనాయుడు మీరు చెప్పండి. ఈ రైతు భరోసా ఇచ్చే ఆలోచన ఇప్పుడు వాళ్ళు నలుగురు మాట్లాడేటోళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే నేను సమాధానం ఇవ్వాలి కదా, నాకు అంత సమయం ఇవ్వాలి కదా. మీరు మీ టర్న్ వస్తుంది కదా. సరే ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాల్లో మీ దగ్గరకు వస్తాను. చెప్పండి, రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ లేనట్టు కనిపిస్తోంది. రైతు భరోసా ప్లేస్ లో రైతు బోనస్ అంటోంది. ఏది బెనిఫిట్ అంటారు? నేనేమంటున్నా అంటే వాస్తవంగా అంటే నిజంగా ఆలోచిస్తే బోనసే బెస్ట్. కానీ ఇస్తారా? నిజంగా చెప్తున్నాం, మేము నిజామాబాద్ జిల్లా రమ్మానండి, 50 కాదు 60% పైన అమ్ముకున్నాక ఇప్పుడు వచ్చిన రంగంలోకి అందరూ ట్రేడర్స్ కి తక్కువ ధరలో ధాన్యం అమ్ముకున్నారు. మీరు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? వాళ్ళు అమ్మారు కదా, వాళ్ళ దగ్గర రసీదులు ఉంటాయి కదా. కాబట్టి చిత్తశుద్ధి లేదండి. అంటే అందుకని అది కనీసం అష్యూరెన్స్ కదా. ఇప్పుడు ఏదైతే పెట్టుబడి సహాయం కేసీఆర్ గారు ఇచ్చారో మీరు దాన్ని పెంచి ఇస్తామన్నారు, అది ఒక హక్కుగా మారింది. ఇప్పుడు నువ్వు ఎత్తేస్తా అంటే రైతులు ఎక్కడ ఒప్పుకుంటారు? బోనస్ అనేది పంట పండితే ఒక్కోసారి కాలం కాక పంట పండలేదనుకోండి, బోనస్ రాదు, భరోసా రాదు. కాబట్టి అది ఉండాలి, ఇది కూడా ఉండాలి. మీరు ఆల్రెడీ మరి మీకు అమలుకు సాధ్యమైద్దా కాదా ఆలోచించుకొని మీరు హామీ ఇవ్వాల్సి ఉండే. ఇచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు అది మీకు మ్యాండేట్. బోనస్ ఇవ్వాలి, అన్ని పంటలకు ఇవ్వాలి అనేది మా డిమాండ్. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా అబద్దాల మీద ఎక్కువ రోజులు నడవదండి. నేను ఈరోజు పొద్దున్నే కాంగ్రెస్ మిత్రులను చెప్పాలా, పొద్దున్న పేపర్ చూస్తే ఫస్ట్ పేజీలో అన్ని పేపర్లలో వచ్చింది 54,000 కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టినాము అని అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, దాంట్లో 10,000 కోట్ల రూపాయలు వరి ధాన్యం కొనడానికి ఖర్చు పెట్టినామన్నారు. అది ఖర్చా అండి? అంటే మీరు ఎవరి చెవులో పువ్వు పెడతారు? మాకు రైతులకు అంత అమాయకులమా? మీకు ఎఫ్సీఐ ఇస్తుంది, ఆ వారం రోజులో 10 రోజులో మీరు వడ్లను మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పచెప్తే ఎఫ్సీఐ యాస్టీజ్ గా డబ్బులు ఇస్తుంది. ఈ ఖర్చు అంతా ఇస్తుంది. ఇంతగా మభ్య పెట్టాల్సిన అవసరం ఉందా అండి? ప్రభుత్వం అంటే అది ఒక వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. కానీ నేను చూశాను, మీరు కావాలంటే చూడండి పేపర్లో, 10,000 కోట్లు వరి ధాన్యం కొనడానికి ఖర్చు కాదు. అది జస్ట్ ఏంటంటే బ్రిడ్జ్ లోన్ లాగా మీకు ఆల్రెడీ బ్యాంక్ ఇస్తుంది. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ 10 రోజుల కోసం నువ్వు ఇస్తావు, అది క్లెయిమ్ చేసుకో. అంతేగాని ఇట్లాంటి అబద్దాల మీద ఎంతకాలం నడుపుతారు ప్రభుత్వాన్ని? పంటల బీమా అన్నారు. ఇటీవల వర్షం వచ్చి అనేక మంది రైతులు నష్టపోయారు. మరి ఎందుకు వర్తింపజేయలేదండి పంటల బీమా? సంవత్సరం అయింది కదా ఆల్రెడీ. నష్టపోయినది ఎవరు కట్టియాలి? అట్లే మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు ధరణి తీసుకొచ్చారు. కేసీఆర్ గారు ఏం చేశారంటే పార్ట్ బి అని పెట్టి కొత్త పాస్ బుక్స్ ఇస్తామని ఇచ్చి ఎవరికి ఈ పార్ట్ బి వాళ్ళకి ఇవ్వలే. లక్షల మంది ఉన్నారు. ఈ రోజు కూడా ప్రభుత్వం ఒప్పుకుంటున్నదే 2 లక్షల పైగా ఉన్నారు. వాళ్ళు ఏం నేరం చేశారండి? మీరు ధరణిని సంస్కరిస్తున్నారు, మరి ఈ రోజుకు కొత్త పాస్ బుక్స్ లేవు. నేను స్వయంగా నేను కూడా దానిలో విక్టిమ్. ఎప్పుడు 40 ఏళ్ల కింద అది ప్రభుత్వ భూమి అని చెప్తే అప్పటికి 4 చేతులు మారిన తర్వాత రిజిస్ట్రేషన్ అయింది, ఆర్డీఓ సర్టిఫై చేసిండు, మ్యూటేషన్ అయింది. అటు కేసీఆర్ చేయలేదు, ఇప్పుడు మీరు చేస్తలేరు. వాళ్లకు మీకు ఏం తేడా ఉంది చెప్పండి? కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కూడా వాస్తవాలను బేస్ చేసుకునే వ్యవహరించాలి. మీరు చేయగలిగింది చేయండి. మీరు ఇవాళ 11 పంటలకు బోనస్ ఇస్తే వాస్తవంగా రైతు భరోసా అవసరం లేదు, కానీ ఇవ్వగలుగుతారా? ఎన్ని వేల కోట్లు కావాలి? కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో చెప్పేదానికి ఆచరణకు పొంతన లేదనేది నా వాదన. రైట్. మృత్యుంజయం గారు మీరు చెప్పండి.